డెన్సెట్ లో హీరోయిన్ లాగా అరవకు. నేనే. కొంచెం ఆగు, ముక్కు దగ్గర పెడతా. ఏమిటి? మత్తులో ముంచిన గుడ్డ. ఏదది? ఎక్కడ పెట్టాను? అది ఇప్పుడు దేనికండి? నీకు మత్తిచ్చి నిన్ను రేప్ చేయడానికి. ఏమిటో హ్యాపీగా పాలు తాగి ఫస్ట్ నైట్ చేసుకోవాల్సిన కొత్త జంటకి రేపులు ఇవాళలు చేసుకోవాల్సిన కర్మ పట్టింది. దీనికి అంతటికి కారణం మీ బాబే. వాడి సంగతి నేను కింగునయ్యాక తేల్చేస్తాను. ముందు నీ సంగతి చూసేస్తాను. ఎవడ్రా వాడు? నువ్వా? లచ్చట్టుకుని లచ్చనంగా ఈది గుమ్మంలోంచి రావాల్సింది పోయి దొంగలాగా దొడ్డు గుమ్మంలోంచి వచ్చేస్తావా? నవిలావులే చొట్ట. తెలిసి తెలియకుండా మాట్లాడుకో. నేనేం గుమ్మంలోంచి రాలేదు, గోడ దూకొచ్చాను. తిన్నావులే గ్రాస్. ఎదవేస్తా వేసేవంటే నిన్ను కైమా చేసేసి రొయ్యలు వేసేయగలను. నా కూతురు ఈడో అయినా పర్లేదు. విన్నావా భార్యమణి? మీ నాన్న ఎంత నీచ నికృష్ట దుష్ట దుర్మార్గుడో. కన్న కూతురు వీడో అయినా పర్వాలేదనుకునే వీడు నీకు తండ్రా? కాదు, చేస్తే కాదు. రా, నాతో రా, పొద్దున్నే పంపించేస్తాను. విన్నావా బేబీ? నిన్ను జీవితాంతం పోషిస్తానడం లేదు. ఈ నైట్కి తీసుకెళ్లి పొద్దు చంపేస్తానంటున్నాడు. ఈ నీ మొగుడా? కాదు, చస్తే కాదు. అయ్యా 600 ఆయన నా భర్త కాదు, లచ్చ అయితేనే నీ భర్త. ఏమిటి మామయ్య నువ్వు ఎప్పుడు చూసినా డబ్బు డబ్బు అంటావు. ఇప్పుడు మనకి ఏం తక్కువని? ఏం చేసుకుంటావు డబ్బు అంతా మనం? అందుకని నేను చెప్పేది ఏంటంటే, నా లచ్చ నాకు ఇచ్చేయి. ఆ ఒక్కటే అడక్కు. సరే, అలా అన్నావు, బాగుంది. చూడు, నీ కూతురు శోభనం లేక గంట గంటకి ఎలా చిక్కిపోతుందో. నా కోసం కాకపోయినా నీ కూతురు కోసమైనా ఆ శోభనం ముచ్చటేదో జరిపించేసి. ఆ ఒక్కటి అడక్కు. అనుకున్నా నువ్వు అంటావని. నువ్వు ముత్యాల ముగ్గు విలనికి ఎక్కువ, గ్యాంగ్ లీడర్ విలనికి తక్కువ కదా. అది తెలుసుకుని నువ్వు మసులుకుంటే ఓటర్ లిస్ట్ లో నీ పేరు ఉంటది. లేకపోతే రేషన్ కార్డు కూడా రద్దు అయిపోద్ది. నాన్న, డబ్బు కోసం మమ్మల్ని ఇద్దరిని వేరు చేస్తావా? ఒక్కసారిగా 1,00,000 రూపాయలు తెమ్మంటే ఆయన ఎక్కడి నుంచి తెస్తారు? అయితే అంత సొమ్ము ఒక్కసారి ఇచ్చుకోలేకపోతే 4 దఫాలుగా నాకు 4 పాతికలు ఇమ్మను. కాకపోతే ఒకటి వడ్డీయేగా కొడతా. చెప్పుచ్చు కొడతాను. చెప్పింది పూర్తిగా వింటున్నాను, చెప్పు. మొదటి 25,000 ఇస్తే గుమ్మంలో అడిగట్టొచ్చు. రెండో 25,000 ఇస్తే అమ్మాయి చేత్తో కూడి తినొచ్చు. మూడో 25,000 ఇస్తే ఆ అమ్మాయి ఒంటి మీద చెయ్యొచ్చు. చివరి ఆఖరి 25,000 పేమెంట్ ఇచ్చేస్తే కార్యం చేసేసుకోవచ్చు. అయితే ఓ పని చేద్దాం, ముందు శివరాఖరి పేమెంట్ ఇచ్చేస్తాను, ఆ కార్యం జరిపించే. అయితే ఓ పని చేద్దాం, 4వ వాయిదా 1,00,000 చేద్దాం. ఆ మొదటి 3 రద్దు చేద్దాం. మళ్ళీ మొదలు. పోనీ ఓ పని చేస్తే నిన్ను మెడట్టు డింటింగ్ చేయడమే ఏర్పాటు చేస్తాను. ఒరే ఎవరు అక్కడ? మెడబట్టి బయటికి కంటిస్తే 4 రకాలుగా అనుకుంటారు. చేత నేనే అల్లుడు టైప్ లో స్టైల్ గా బయటికి వెళ్ళిపోతాను. నువ్వు సైలెంట్ గా ఉంటా. ఏవాయ్ వెళ్ళొస్తానాయ్, వెళ్ళొస్తాను మామయ్య గారు. ఇదిగో మీ అమ్మాయి గారిని పువ్వులో చూసుకోండి. మామయ్య గారు ఆరోగ్యం జాగ్రత్త. వాడలేదమ్మా అని 4 అడిగితే ఏం సమాధానం చెప్పమంటావురా? వెరీ సింపుల్. చెల్లెలికి పెళ్లి చేయకుండా తను పెళ్లి చేసుకున్నాడని లోకమంతా కొక్కురకో అంటుందని, ఎలాగైనా సరే చెల్లి పెళ్లి చేసి కానీ తన పెళ్ళాన్ని తెచ్చుకొని నా కొడుకు శపథం చేశాడని చెప్పు. నువ్వు నాకు పెళ్లి చేయడం అంటే అది జరిగేది నా 20వ ఏట కాదు, 60వ ఏట. అప్పుడు నేను వెళ్ళేది కాపురానికి కాదు, కాటికి. అందుకే నిన్ను నమ్ముకోకుండా ఆ బాచిగాడిని నమ్ముకున్నాను. బాచిగాడా? నా కటింగ్ చేసే బార్బర్ గడా? వాడే. మొన్న నీ మెడంచి కటింగ్ కొడుతున్నంత సేపు నాకు కన్ను కొడుతూనే ఉన్నాడు. వాడితో ఫ్లాగ్ ఎత్తేస్తా గానీ నా పెళ్లి సంగతి మర్చిపోయి ముందు నీ పెళ్లి బాకుల గురించి ఆలోచించు. మొత్తం అప్పులంతా కట్టకట్టుకొచ్చి బయట కాచు కూర్చున్నారు. అయ్యో, వాళ్ళకి ఏం సమాధానం చెప్తావరా? వెరీ సింపుల్. న్యాయంగా అయితే నిన్ను సుఖీభవ అని దీవించాలి, కానీ అప్పు అడ్డు తగులుతోంది. మా అప్పులు తెచ్చుకుండానే సుఖంగా ఉండమని దీవించడానికి వేదాలు అడ్డుపడుతున్నాయి. పెట్టావులే తద్దినం. మీరంతా నాకు సహాయం చేయాలి. ఏంటి, ఈ అప్పులు తీర్చడానికి నీకు వేరే చోట అప్పిప్పించాలా? కాదు, నాకు శోభనం చేయాలి. నీ శోభనం నువ్వు చేసుకోవాలి కానీ మేం చేయడం ఏంటి? అబ్బా, మీకు తెలుసు కదా, లక్షిస్తేనే శోభనం చేస్తానని లింకెట్టి చచ్చాడు మా మామ. అది జరిగితే గానీ మనకు కలిసి రాదు. కాబట్టి మీరంతా నాతో కలిసి వస్తే నేను శోభనం చెయ్యి అంటాను, మీరంతా జై అనాలి.
శోభనం చెయ్యాలి, శోభనం చెయ్యాలి, శోభనం చెయ్యాలి, శోభనం చెయ్యాలి, శోభనం చెయ్యాలి. ఏమండో రొయ్యలాడి గారు, ఇంత పెద్దవారు మీరు చేయవలసిన పనేనా ఇది? కూతురికి పెళ్లి చేసి అల్లుడిని బయటికి గంటేస్తే వేదాలు ఒప్పుకో. అదేదో అమ్మాయి గారిని కూడా బయటికి గంటేస్తే వాళ్ళ తంటలేదు, వాళ్ళు పడతారు కదా. ఒకసారి తలుపు తీయండి, కొంచెం మంచి చెడు మాట్లాడాలి. తిన్నావులే తప్పు, అలా పిలిచేవాడు రాడు. అందుకోండి బాజాలు బోర్లు. షాపండి సార్, మీరు ఎర్రమూరు కూతురు పిచ్చి పిచ్చి డాన్సులు చేశారంటే తలకాయలు పటాస్కాయల్లో పెట్టేలు పని వెళ్ళిపోతాయి. మామయ్య గారు, మనలో మనం ఇలా కాల్చుకోటాలు పేల్చుకోటాలు ఏం బాగుంటుంది కానీ మీరు జైలుకి వెళ్తే గేలం పట్టి నా చేత్తో రాళ్ళు అవి కొట్టుకోవడం బాగోదు. అందుకని నా మాట విని ఆ శోభనం కాస్త జరిపించండి, గొడవ వదిలిపోతుంది. కొట్టవులే గ్యాస్, క్యాష్ డౌన్ క్యారీ ఆన్, వేరే మాటలు లేవు. అయ్యా, మీరు ఇలాంటి కండిషన్లు పెడితే అతను మా బాకీలు ఎప్పుడు తీరుస్తాడు? జాప్యం చేస్తే వడ్డీ పెరిగిపోతుంది, నా వయసు పెరిగిపోతుంది. మీరు అర్జెంట్ గా ఇక్కడి నుంచి ముందు గెట్అవుట్ అవ్వకపోతే నాకు బీపీ పెరిగిపోద్ది, ఆ తర్వాత మద్రస్ మీద మద్రస్ పెరిగిపోతుంది. వద్దు, కడుపు చించుకుంటే జోళ్ళ మీద పడుతుంది. నువ్వు హంతకుడు అయితే పోయే పరువు ఎవరిది? నాదేగా. అందుకని కామ్గా నువ్వు లోపలికి వెళ్ళి తలుపేసుకో. నేను పెళ్లివారి టైపులో వీళ్ళందరినీ తీసుకుని ఊరేగింపుగా వెళ్ళిపోతాను. శుభం, అలా కానివ్వండి. అందుకే అన్నారు, కూతుర్ని వెన్నింట్లో ఇచ్చుకో, కోడల్ని లేనింట్లోంచి తెచ్చుకో అని. చివరికి మన కర్మ ఇట్లా కాలిపోయింది. అసలు మొగుడుతో కాపురం చేసే వాసనలు ఏమైనా ఉన్నాయా మహారాణి గారికి? ఆ మహారాణి వస్తే ఈ మహారాజు ఏం పెడతాడని? పచ్చగడ్డి పచ్చడితో అయినా ఒక పూట ఫుడ్ ఎట్టగలడా? ఒక మూర పూలు కొని పెట్టగలడా? ఏసీలో పెరిగిన పిల్లని కనీసం బీసీలకైనా తీసుకెళ్లి ఓ సెకండ్ షో సినిమా చూపెట్టగలడా? మగాడు వీడు సన్నాస్ అయితే ఆడది అదేం చేస్తుంది? పాపం మొగుడు మీద బెంగతో చిక్కి 50% అయిపోయింది. నువ్వెప్పుడు చూసావా? ఉదయం గుడికొచ్చింది, క్రాక్ తండ్రిని కాదని లేక, మెంటల్ మొగుడిని అవునని లేక, చివరికి దేవుడా నువ్వే దిక్కు, దేవుడా నువ్వు ఏ దిక్కు అనుకుంటూ రోజు సన్ రైజ్ షాట్ కు ముందు గుడి చుట్టూ తడి బట్టలతో అంగ ప్రదక్షిణలు చేస్తుంది. మాట్లాడకుండా నా వెనకాల దొల్లుకుంటూ వచ్చాయి. అయ్యో, ఇది గుడి అండి. కరిచావులు నాలిక మాకు దళదేటి, అందుకే పక్క రమ్మంటుంది. నేను వ్రతంలో ఉన్నానండి. నేను పురహంలో ఉన్నానండి. అలా కాలుతో రుద్దకండి, నాకేంటో అయిపోతుంది. అందుకే రుద్దేది. దొల్లు. వదలండి. కెలికావులు వరద వదలడానికి ఇందులో ముంచింది. అయ్యో, నాకు సిగ్గేస్తుంది బాబు. ఓసి నీ అమ్మమ్మ, నీ తడుపున సిగ్గేంటి? వాటేసుకో. ఇదేంటో ఉన్నట్టుండి లక్ష్మీదేవిలా నీకు 4 చేతులు పుట్టుకొచ్చాయి. లక్ష్మీదేవి కాదు, 2 అమ్మాయివి 2 చేతులు నాయి. నువ్వు ఇందులోకి ఎలా వచ్చావు? ఈదుకుని నవిలావలే అటుకులు. అసలు ఏంటి నీ ఉద్దేశం? ఆ వేళ శోభనం గదిలోకి వచ్చేసి కూర్చున్నావు. పోనీ రేపు అటెంప్ట్ చేసుకుందామంటే అక్కడికి దాపరించావు. చివరికి చెరువులు సరదాగా 10 నిమిషాలు ఫ్యామిలీ చేసుకుందామంటే ఇక్కడికి చచ్చావు. దీనివల్ల నీకు అర్థమయ్యే నీతి ఏంటి? వెరీ వెరీ గుడ్ బాయ్. సపోజ్ ఫ్యూచర్ లో మాట పోయిందనుకో, టీవీలో ఆదివారం పూట మూగ వార్తలు చదువుకుని బతికేయచ్చు కదా. చెయ్యి నేను దిగమన్నది భుజం మీద చెయ్యి కాదు, బొగ్గ మీద చెయ్యి. అది కూడా చూసేసావా? ఇంకా నువ్వు ఇక్కడే ఉన్నావు అనుకో, నిన్ను మర్డర్ చేసేసి నీటి మీద నీ శవాన్ని కూడా చూసేస్తాం. ఎందుకు పాపం? ఇప్పుడు ఈ శవాలు మద్దళ్ళు అంటే కొంచెం ఇబ్బంది అయిపోద్ది. నా మాటని నా వైఫ్ని తీసుకుని నువ్వు జాగ్రత్త ఇంటికి వెళ్ళిపో. నేను భక్తు టైప్లో మా ఇంటికి వెళ్ళిపోతాను. సింహాచలము మహాపుణ్యక్షేత్రము, దేవరాయ నరసింహుని దివ్య రూపము.